ప్రధాన కాలువలో బరి తెగిస్తున్న ఇసుకాసురులు. ప్రాజెక్టు నుంచి ఏలేరు కాలువకు 4 రోజులుగా నీటి విడుదలను 1800 క్యూసెక్ల స్థాయికి తగ్గించారు. దీంతో వరదలకు కొట్టుకొచ్చిన ఇసుక కాలువల్లో మేటలు వేశాయి. వరద ఎప్పుడు తగ్గుతుందా అని గోతికాడ నక్కల్లా కూర్చున్న ఇసుకాసురులు. ఏలూరు ప్రధాన కాలువలో వరద తగ్గడంతో ఇసుక జాతర ప్రారంభమైంది. ఏలూరు వరదతో పంటలు, కాలువ ధ్వంసమై రైతులకు, ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదేమీ పట్టించుకుని ఇసుక అక్రమార్కుల కళ్ళు ఏలేరు కాలువలో కొట్టుకొచ్చిన ఇసుకపై పడింది. రాత్రి పగలు తేడా లేకుండా ప్రధాన కాలువలో ఇసుకను ఎడ్ల బండ్లపై ఒడ్డుకు తెచ్చి గట్టుపై వేస్తుంటే దాన్ని ట్రాక్టర్ పై నింపి అమ్మకాలకు తరలిస్తున్నారు. జగంపేట, కిర్లంపూడి మండలాల్లో మామిడాడ, సోమవరం, కృష్ణవరం, సోమరాయణంపేట, ఎస్ తిమ్మాపురం, గోనాడ, తామరాండ తదితర గ్రామాల్లో ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. దీంతో పంట కాలువలకు సాగునీరు పారే పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జలవనరుల అధికారులు స్పందించి ఏలేరు ప్రధాన కాలువల్లో ఇసుక తవ్వకాలను నిరోధించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.